వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు. అత్యంత విషాదకరమైన సంఘటనలో వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయి వీధి కుక్కల దాడిలో గాయపడి మెదడులో రక్తస్రావం కారణంగా 49 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. ఘటన వివరాల్లోకి వెళ్తే అక్టోబర్ 15న ఉదయం నడకలో అహ్మదాబాద్లోని తన నివాస సమీపంలో వీధి కుక్కలు దాడి చేయగా పరాగ్ దేశాయ్ జారిపడి తలపై బలమైన గాయంతో పడిపోయారు. మెదడులో రక్తస్రావం కావడంతో వెంటనే హాస్పిటల్కు తరలించబడ్డారు. 7 రోజుల పాటు వెంటిలేటర్పై చికిత్స పొందిన అనంతరం అక్టోబర్ 22న ఆయన మృతి చెందారు. ఇకపోతే పరాగ్ దేశాయ్ గురించి, వాఘ్ బక్రీ టీ గ్రూప్కి 2000 కోట్ల టర్నోవర్, 60 దేశాలలో వ్యాపారం, ఇండస్ట్రీలో 30 సంవత్సరాల అనుభవం, సిఐఐ వంటి ప్రముఖ వేడుకల్లో పాల్గొనేవారు. ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవలసిందేమంటే వీధి కుక్కల సమస్యను పట్టించుకోవాలి, ప్రజల భద్రత కోసం చర్యలు తీసుకోవాలి. దయచేసి ఈ వీడియోను షేర్ చేసి ప్రజల్లో అవగాహనను, అప్రమత్తతను పెంచండి.